ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 750కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు గారి భౌతిక కాయం ఎక్కడుంది అండ్ సందర్శనార్థం మహాప్రస్థానికి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు నిజంగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక దుర్దినం అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 750 సినిమాలకు పైగా తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కోటా శ్రీనివాసరావు అంటే ఎంతో, అంటే వాళ్ళ మనసుల్లో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పాలి. అలాంటి కోటా శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల టైంలో మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.